డీటెయిల్స్ లోకి వెళ్తే బెట్టింగ్ యాప్ కేసులో ప్రకాష్ రాజ్ ఈడీ విచారణను ముగిసింది. ప్రకాష్ రాజ్ ను 5 గంటల పాటు విచారించారు అధికారులు. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. జంగిల్ రమ్మీ యాప్ ప్రమోషన్ పై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఇక జంగిల్ రమ్మీ నుంచి ఎంత మనీ వచ్చింది అనే దానిపై కూడా విచారణ జరిపారు. జంగిల్ రమ్మీ యాప్ ద్వారా ఒక్క పైసా కూడా రాలేదని ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2016లో జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేశానని ప్రకాష్ రాజ్ తెలిపారు. జంగిల్ రమ్మీ యాప్ యాజమాన్యంతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని వెల్లడించారు. ఎవరు కూడా బెట్టింగ్ ఆడి మోసపోవద్దని కూడా కోరారు. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని మళ్ళీ రమ్మని లేదు, అయిపోయి లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అదే చెప్పాను. ఏం లేదని చెప్పానండి, ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. సీఎం రేవంత్ తో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై, ఢిల్లీ పోరాట కార్యాచరణపై కూడా చర్చించినట్లు సమాచారం. దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించారు నేతలు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి కార్యాచరణ రూపొందించారు. ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టాలని కూడా నిర్ణయించారు. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందించనున్నారు. ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఢిల్లీ టూర్ అనంతరం యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సో సీఎం రేవంత్ తో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమన్నా? రైట్ దీపిక, దాదాపు గంటన్నర పాటు జూబ్లీ హిల్స్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు సుదీర్ఘంగా. అయితే కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి తలపెడుతున్నటువంటి ఈ యొక్క జనహిత పాదయాత్ర కొనసాగుతుందా, లేదంటే అటు ఢిల్లీలో నిర్వహించేటటువంటి పోరుబాట రెండిట్లో ఏది వాయిదా పడుతుంది అనేటటువంటి ఉత్కంఠ కొద్దిసేపటి వరకు ఉండింది. అయితే ఆ ఉత్కంఠను కూడా తెరదీస్తూ ఒక కీలక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 కార్యక్రమాలను కూడా యథావిధిగా కొనసాగిస్తూ పలు తేదీల మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు అంటే ఈ నెల 31వ తేదీని పరిగి నియోజకవర్గంలో ఈ యొక్క జనహిత పాదయాత్ర టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపడతారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. అక్కడే ఆమె పాదయాత్ర దాదాపు 10 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత అక్కడే రాత్రి స్టే చేసి బస చేసిన అనంతరం మరుసటి రోజు ఈ యొక్క శ్రమదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క 24 గంటల పాటు ఈ యొక్క ఒక్కో నియోజకవర్గంలో ఈ యొక్క పాదయాత్ర శ్రమదాన కార్యక్రమం ఉండనుంది. అయితే 31వ తేదీ నుంచి
ఆగస్టు 4వ తేదీ వరకు కూడా ఈ యొక్క పాదయాత్రలు పరిగి, అదేవిధంగా ఆందోళ్, మరోవైపు కీలకమైనటువంటి 4 జిల్లాలు కవర్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యేటటువంటి పాదయాత్ర ఆ తర్వాత మెదక్ జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఆ అనంతరం నిజామాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్, ఖానాపూర్లో ఈ యొక్క మొదటి విడతలో భాగంగా ఈ యొక్క జనహిత పాదయాత్ర ముగుస్తూ ఉంది. ఆ తర్వాత 5వ తేదీన అటు క్యాబినెట్లో నిర్ణయించిన మేరకు ఈ నెల 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీన ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీసీ నేతలు దాదాపు ఒక్కో నియోజకవర్గం నుంచి, అంటే 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది ఈ బీసీ నేతలు ప్రత్యేక రైల్లో ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. మొదటి రోజు ఈ నెల 5వ తేదీన ఉభయ సభలు, పార్లమెంట్లోని ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇవ్వబోతా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలుకు సంబంధించి ఆ బిల్లును కన్సిడర్ చేయాలి, వాటిని షెడ్యూల్ 9లో చేర్చాలి అనేటటువంటి వాయిదా తీర్మానాలను కూడా ఉభయ సభల్లో ఇవ్వబోతా ఉన్నారు. 6వ తేదీన అటు జంతర్ మంతర్లో భారీ ఎత్తున నిరసన చేపట్టబోతా ఉన్నారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి యథావిధిగా ఈ యొక్క జనహిత పాదయాత్రలు కొనసాగబోతా ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో జనహిత పాదయాత్రలు, ఢిల్లీలో పోరుబాట కార్యక్రమాలు, బీసీ రిజర్వేషన్కి సంబంధించి పోరుబాట కార్యక్రమాలను కూడా యథావిధిగా నిర్వహించేందుకు ఇవాళ కసరత్తు చేసింది. ఇందులో కీలకమైనటువంటి 2 కార్యక్రమాలను కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. హిందూ దేవాలయంపై దాడులు చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని అన్నారు. బంజారాహిల్స్ పెద్దమ్మ దేవాలయానికి ఎన్నో ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని అన్నారు. ఎంఆర్ఓపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎందరో నేతలు అక్కడికి వచ్చారు, పోలీసులు తనని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్ పెద్దమ్మ గుడి 5 days ముందే ఆ మొత్తం గుడిని డిమాలిష్ చేసినారు. ఒక చిన్న గుడి ఉండే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకల్ భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ గుడిని డిమాలిష్ చేసినారు? డిమాలిష్ చేసే ముందు ఆ లోకల్ భక్తులు గాని ఏదో ఒక సమాజం వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇయ్యలేదు? ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, ఎన్నో నేతలకి అక్కడ పోనీస్తాను కానీ నాకెందుకు ఆపుతున్నారు? దాదాపు 4 days నుంచి ఒకటే ఒక టార్చర్. రాజాసింగ్ నువ్వు ఇల్లవద్దు, వస్తున్నారు పోలీసు వాళ్ళు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ ఎంబడి వస్తారు, వాళ్ళకి ఇబ్బంది అయితే, ఈ విధంగా పోలీసు వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. మీ అందరికీ చెప్పేది ఒక్కటే, కేసులతో ఇప్పటి వరకు మేము భయపడలేదు, ముందు కూడా భయపడాం. కానీ మా ఒక్కటే ఒక నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు. ఏ చేతు నుంచి మా గుడిని పలగొట్టినారో అదే చేతు నుంచి గుడి కట్టిస్తే చాలా బాగుంటది. ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి. ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేపియాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. అదే ల్యాండ్ లో ఒక 1000 గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇయ్యాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది, మేము కూడా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలిగేషన్ ఎన్నో సంవత్సరాలు ఉంది. అట్లాంటి ఎలిగేషన్ కావాలంటే మీ మర్జీ, కానీ హిందూ సమాజం అయితే 100% ఊకోదు. ఒక మాట మీరు యాద్ పెట్టుకోండి. సృష్టి నమ్రత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ చేశారు. తనిఖీలకు ఫ్యామిలీ వెల్ఫేర్ సిద్దమవుతోంది. ఈ తనిఖీలు చేయాలని డిఎంహెచ్ఓలకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో మొత్తం 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్స్ రైడ్స్ చేశారు.
ఇల్లీగల్ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నారు. ఇక మరోవైపు డాక్టర్ నమ్రత అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1+1 ఆఫర్లతో పిల్లల విక్రయాలు, సరోగసీలకు నమ్రత పాల్పడింది. నమ్రత అక్రమాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మరిప్పటికే డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీ కోరారు. సికింద్రాబాద్ కోర్టులో నమ్రత న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ ఇవ్వొద్దని గోపాలపురం పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసుతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లతో తనిఖీలకు ఆదేశాలిచ్చారు. పోలీస్ రెవెన్యూతో కలిసి వైద్యారోగ్య శాఖ సోదాలు చేయనుంది. 2 రాష్ట్రాల్లోనూ పోలీసులను డాక్టర్ నమ్రత బాధితులు ఆశ్రయిస్తున్నారు. సృష్టి నమ్రత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై కూడా ఫోకస్ చేశారు. తనిఖీలకు ఫ్యామిలీ వెల్ఫేర్ సిద్దమవుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్నారెడ్డి మనకు అందిస్తారు. ఇన్నారెడ్డి, ఈ సృష్టి ఈ నమ్రత కేసులో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతా ఉంది. ఈ ఫెర్టిలిటీ సెంటర్ల మీద ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఫోకస్ చేసి దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా చూస్తే తెలంగాణలో దాదాపుగా 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి, అలాగనే ఇవి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించారు. అయితే డాక్టర్ నమ్రతను ఇప్పటికే అరెస్ట్ చేశారు, పోలీస్ కస్టడీ అడగడం జరిగింది. ఒకవైపు ఆమె బెయిల్ కూడా అప్లై చేసుకుంది. సో మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖ దీని మీద పూర్తి దృష్టి సారించింది. ఇలాగనే అంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పెరంటెక్ అనే సంస్థతోటి వీళ్ళు అక్రమ వీర్య కుంభకోణంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్న దాని మీద కూడా ఇప్పటికే పూర్తి ఈ సమాచారం సేకరించారు. అలాగనే పిచ్చిగాలను కూలీలను ఆకర్షించి మద్యం బిర్యానీ ఇచ్చి వాళ్ళ దగ్గర వీర్యాలు సేకరించడానికి దాదాపు 800 నుంచి 4,000 రూపాయలు డబ్బులు వసూలు చేయడం, అలాగనే ఎవరైతే పిండాన్ని ఇస్తారో లేడీస్ వాళ్ళకి దాదాపు 8,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం, ఇదంతా కూడా ఒక స్కామ్ రూపంలో ఎవరికైతే పిల్లలు లేదో పిల్లలు లేని వాళ్లకు ట్రీట్మెంట్ రూపంలో వీళ్ళు చేస్తున్న అక్రమ దందాగా వెలుగు చూసింది. నమ్రత దీంట్లో చాలా కీలక పాత్ర పోషించింది. అయితే రీనా మనం ఒక విషయం గమనించాలి, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు అరెస్ట్ అయినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అదే రీతిలో ఇలాంటి అక్రమ పద్ధతుల్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు దీని మీద అనేక రకమైన విషయాలు సేకరించారు. దీన్ని మనం గమనిస్తే ప్రధానంగా కొన్ని విషయాల్లో కొంతమంది విదేశీయులకు కూడా ఇలా సృష్టి పేరుతోటి పిల్లల్ని ఇస్తామని చెప్పని వాళ్ళిద్దరికి అంటే భార్యాభర్తల దగ్గర నుంచి సేకరించిన వీర్యకణాలతోటి పిండాలతోటి పిల్లల్ని సృష్టించి పిల్లలను వాళ్ళని ఏర్పాటు చేసి సదవసి ద్వారా కనడం కానీ రకరకాల పద్ధతులు కనడం అనేది వాళ్ళు ఏమైతే అగ్రిమెంట్ తీసుకునే ఫార్మేట్. కానీ అలా కాకుండా బయట వాళ్ళ వీర్యాలతోటి బయట వాళ్ళ పిండంతో పిల్లలను తయారు చేసి వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలు అని చెప్పి చిన్న సందర్భాలు ఉన్నాయి. ఇది కాకుండా గతంలో అమెరికా అంటే విదేశాలకు సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించి కూడా ఇలానే ఒక బాబుని ఇచ్చిన క్రమంలో కూడా వాళ్ళు డిఎన్ఏ పోలిస్తే వీళ్ళు అంటే తల్లిదండ్రుల డిఎన్ఏ కాకుండా వేరే వాళ్ళ డిఎన్ఏ రావడం, ఆ విషయం నిలదీస్తే 1+1 ఆఫర్ లాగా మరొక బాబుని మీకు ఇస్తామని చెప్పి అంటాం. అంటే వీళ్ళ నమ్రత యొక్క దందా అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది, చాలా పెద్ద స్థాయిలో ఉంది. ఇది ఒక్క మన రాష్ట్రానికే చెందింది కాదు, ఆంధ్రప్రదేశ్ అలాగనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదంతా కొనసాగుతా ఉందని చెప్పిన కూడా ఇప్పటికే చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించారు. దీంట్లో అహ్మదాబాద్ లో కూడా కొన్ని సంతాన వైఫల్య కేంద్రంతో టైఅప్ పెట్టుకొని ఈ రకమైన దందాన్ని కొనసాగిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ బేస్ చేసుకుని ఈ అక్రమ దందాన్ని కొనసాగుతా ఉంది. దీంట్లో ప్రధానంగా వస్తే రీప్రొడక్టివ్ టెక్నాలజీని వీళ్ళు వేరే రకంగా వాడి పిల్లలను వాళ్ళు అక్రమ పద్ధతుల్లో వాళ్ళు ఈ రకంగా అమ్మకాలకు పెట్టింటే చెప్పుకోవచ్చు. ఒకరిని చెప్పాలంటే తల్లిదండ్రులు అసలైన తల్లిదండ్రులను కాకుండా వేరే వాళ్ళు తల్లిదండ్రుల వీర్యకణాలు ఖండాలు సేకరించి అక్రమ పద్ధతుల్లో వీళ్ళు భార్యతో దందా చేస్తారు. వీళ్ళు చేసిన దందాలు ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పని కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ గుర్తించింది. అలాగనే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ యొక్క నిర్వాహం బయటపడిన తర్వాత మిగతా ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఇదే రకమైన దందా కొనసాగిస్తున్నట్టు కూడా ఇప్పటికీ అధికారుల దృష్టికి రావడంతో పూర్తి స్థాయిలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. రీనా,
అండ్ ఇక్కడ మనకి ఓన్లీ నమ్రతనే కాదు, ఇంకా దీనిలో పాల్పడిన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇటువైపు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇటువంటి దందా చేస్తున్నారు. సో ఈ వ్యవహారం అనగా ఓన్లీ సృష్టి హాస్పిటల్లోనే ఓన్లీ నమ్రతనేనా, ఇంకా లేదా ఇంకా వేరే డాక్టర్స్ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నారా ఇంకా పోలీసులు? రీనా, మనం చూస్తే దాదాపుగా 376 సెంటర్స్ మీద ఇప్పటికే నిఘా పెట్టడం జరిగింది. అలాగనే ఈ సృష్టి సెంటర్స్ లాగానే మిగతా సెంటర్స్ లో కూడా జెన్యున్ గా, అంటే ఒక సర్వసీ వ్యవహారాలు కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించి తల్లికి ప్రాబ్లం ఉన్నా, తండ్రికి ప్రాబ్లం ఉన్నా, వాళ్ళిద్దరు వీరికన్నా సేకరించి, అండా సేకరించి వాళ్లకు టెస్ట్ బేబీని వాళ్ళకి ఇవ్వాల్సిన పద్ధతిలో కాకుండా అక్రమ పద్ధతుల్లో వాళ్ళు ఈ రకంగా బేబీలు సృష్టించి వాళ్ళు అక్రమంగా వీళ్ళు సర్వసీ ద్వారా వీళ్ళు బేబీలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక సృష్టి కాకుండా ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించి వాడే ప్రతి హాస్పిటల్స్ కూడా ఇదే రకమైన దందాలు ఉన్నాయి. ఈమె సృష్టి సెంటర్స్ తోటి చాలా మందితో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అన్న విషయం మీద కూడా ఇప్పటికే పోలీసులు చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించడం జరుగుతా ఉంది. దీంట్లో వైద్య ఆరోగ్య శాఖ 2 రాష్ట్రాల్లో కూడా తనిఖీలు చేసే ఉంది. తనిఖీలు చాలా మంది యొక్క డేటా కూడా సేకరించారు. అంటే వీళ్ళు ఎక్కడైతే ఈ డేటా సేకరించారో, ఎక్కడైతే వీర్యాన్ని పిండాన్ని సేకరించారో వీళ్ళందరూ కూడా అన్నోన్ పర్సన్స్. వాళ్ళు జస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకుని మాకు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క జెనెటిక్ ఇష్యూస్ ఏంటన్న విషయం మీద కూడా ఎలాంటి డేటా సేకరించకుండా, ఎలాంటి నామ్స్ అంటే గవర్నమెంట్ నామ్స్ పాటించకుండా వీళ్ళు అక్రమ పద్ధతుల్లో వీళ్ళు ఈ రకమైన దందా కొనసాగుతూ చేస్తా ఉంది. ఇది ఒక్క సృష్టికే కాదు, ఇలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు దృష్టిసారించారు. ఆ దిశగా కూడా అన్ని సెంటర్స్ మీద అటాక్ చేసి కొంత డేటాను కూడా సేకరించడం మనకు సమాచారం ఉంటా ఉంది. రీనా, అంటే ఇప్పుడు టెస్ట్ బేబీస్ కోసం ప్రతి వాళ్ళు కూడా ఆరాట పడుతున్నప్పుడు ఏదో ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ కో లేదంటే ఇలాంటి సృష్టి వాటికో వెళుతూ ఉంటారు తరచుగా. సో ఇలాంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు సరికొత్తగా గవర్నమెంట్ అండ్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా హాస్పిటల్స్ మీద ప్రత్యేకించి? ఖచ్చితంగా రేనా, దీనికి సంబంధించి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంగా బయటపడలేదు. దీంట్లో మనం గమనిస్తే గుజరాత్, మధ్యప్రదేశ్, అహ్మదాబాద్, ముంబై లాంటి ప్రాంతాలతో కూడా వీళ్ళకి లింకులు ఉన్నాయి. ఇలాంటి సెంటర్స్ తో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారని చెప్తుంది. దాని మీద కొత్తగా ప్రభుత్వం దీని మీద, అంటే ఎవరైతే జెన్యున్ గా చేసే సెంటర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు చేసే డిమాండ్ కావచ్చు, తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద కొన్ని గైడ్ లైన్స్, ఎవరైతే సృష్టి లాంటి సెంటర్స్ కనుక పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ అనుమతులు ఉండాలి. దీనికంటూ గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు డబ్బుల కోసం కృషిపడి ఈ గైడ్ లైన్స్ ను ఓవర్కమ్ చేసి ఈ రకమైన దందాలకు పాల్పడుతున్నారని చెప్పన్న సమాచారం మేరకు అన్నిటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అన్ని సెంటర్ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఇక మీద అంటే ఇలాంటి దందాలు కొనసాగుతా ఉన్నాయి కాబట్టి, ఇప్పటికి బయటపడింది కాబట్టి మరోసారి జరగకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పెట్టి మన రాష్ట్రంలో తో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యం చూస్తాం. ఇది మొత్తం చూస్తే అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ రకమైన దందాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైనా తల్లిదండ్రులు లేని పిల్లలను వాళ్ళ యొక్క ఆశను ఆసరాగా చేసుకుని వాళ్ళు అంటే జెన్యూన్ గా రీప్రొడక్షన్ చేయడంలో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ కానీ నామ్స్ కానీ పాటించకుండా చేస్తున్న ఈ దందా వెనక ఉన్న శక్తులు చాలా ఉన్నాయి. చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఎప్పుడైతే గుర్తించారు. వాళ్ళందరినీ కూడా అంటే ఈ దందాలో ఉన్న బ్యాక్ ఎండ్ లో ఉన్న వ్యక్తులు, దందా చేస్తున్న వ్యక్తులు, సహకరిస్తున్న వ్యక్తులు ఇప్పటి వరకు ఇలాంటి ఎంతమందిని ఈ రకంగా మోసం చేశారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించి ఈ అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పాటు చేస్తున్న దందా మీద పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫోకస్ చేసింది. రీనా, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు వ్యాలీ కనువిందు చేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి, అందమైన జలపాతాలు మరియు ప్రవాహాలతో పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటోంది. సీజన్ ముందు కురిసిన వర్షాలతో అరకు పర్యాటకుల సందడి మొదలైంది. ఒరిస్సా సరిహద్దుకి సమీపంలో ఉండే అరకు వ్యాలీలో ఆహ్లాద వాతావరణం పులికింపజేస్తుంది. భూమిని తాకుతున్నట్లుగా మబ్బులు మనసును మైమరిపిస్తున్నాయి. గిరిజన నృత్యాలు అరకు సంస్కృతి సాంప్రదాయాలను కళ్లను కట్టిపడిస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన అనంతగిరి, సుంకరిమెట్ట అభయారణ్యాలు అరకులోనే ఉన్నాయి. కాఫీ తోటలతో పాటు ఇక్కడున్న పద్మాపురం బొటానిక్ గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, బొర్ర గుహలు,
టైడా వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శకులని అమితంగా ఆకర్షిస్తాయి. ఈ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అడవులు డే ట్రిప్స్ కి అనుకూలంగా ఉంటాయి. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్లని ఇష్టపడే వాళ్ళకి అరకు వ్యాలీ అనువైన ప్రదేశం. రకరకాల తోటలకి అరకు వ్యాలీ ప్రసిద్ధి. కాఫీ గింజల పరిమళం అరకు పర్యాటకులని పలకరిస్తుంది. 2007 నుండి ఇక్కడ అరకు ఎమరాల్డ్ అనే బ్రాండ్ పేరుతో వేలాది మందికి ఉపాధి కలిగించే ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఈ కాఫీ తోటల గింజలు స్వదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందాయి. వీటిని వివిధ దేశాలకు ఉత్పత్తి చేస్తారు కూడా. అరకు రోడ్డులో ఉన్న చరిత్రాత్మకమైన తోట పద్మాపురం బొటానికల్ గార్డెన్స్. 2వ ప్రపంచ యుద్ధంలో సైనికులకు కూరగాయలను సరఫరా చేయడం బొటానికల్ గార్డెన్ ప్రధాన ఉద్దేశం. ఈ గార్డెన్లోని టాయ్ ట్రైన్ చుట్టూ ఒక ట్రిప్ చేయొచ్చు. రోజ్ గార్డెన్ శిబిరాలు పర్యాటకులని ఆకర్షిస్తాయి. బొటానికల్ గార్డెన్స్కి సమీపంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం గిరిజన తెగల జీవన శైలికి, సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పడుతుంది. గిరిజనులు తయారు చేసిన హస్త కళాకృతులు పర్యాటకుల మధ్యని దోస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన పర్యాటక ఆకర్షణ 10 లక్షల సంవత్సరాల నాటి బొర్రా కేవ్స్. బొర్రా అంటే తెలుగులో లోతు, కేవ్స్ అంటే గుహలు అని అర్థం. కొండలపై నుండి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ సహజ సిద్ధ గుహలు ఏర్పడ్డాయి. ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది. ప్రకృతి అందాలకు నెలవైన ఉత్తరాంధ్రలో అరకు ప్రాంతం, బొర్రా గుహలు, కాఫీ తోటలు సందర్శకులను అలరిస్తున్నాయి.